ప్రియులారా, ప్రభువైన యేసునామములో మీకందరికీ ఉదయకాల శుభములు తెలుపుతూ ఈ ఉదయకాల కృతజ్ఞత విజ్ఞాపన ప్రార్థనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, ఆయన సన్నిధిలో మనము ప్రణమిల్లుదాము. దేవుని బిడ్డలారా, ఈ నూతన ఉదయం మనకు లభించిందంటే అది మన భక్తి వల్ల కాదు, కేవలము ఆయన కృప మాత్రమే. నిద్రలో ఎందరో ప్రాణాలు కోల్పోతుంటే దేవుడు మనల్ని సజీవంగా ఉంచాడంటే మన ద్వారా ఆయన ఏదో గొప్ప కార్యం చేయాలనుకుంటున్నాడు. మిత్రులారా, ప్రార్థన అంటే ఏదో అడిగి ముగించడం కాదు, అది పరలోకంతో మనము చేసే సంభాషణ. ఈ 5 నిమిషాలు మీ ఫోన్ను, మీ ఆలోచనలను పక్కన పెట్టి పూర్తి ఏకాగ్రతతో ఈ ప్రార్థనలు ఏకీభవించండి. ఏ ఆందోళనతో ఈ ప్రార్థన మొదలు పెడుతున్నారో తెలియదు, కానీ ముగించే సమయానికి దేవుని శాంతి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమామయుడమైన మా తండ్రి, ఈ సుందరమైన ఉదయం కోసం వందనాలు. ప్రతి ఉదయమున ఆయన వాత్సల్యత నూతనముగా పుట్టుతున్నది. విలాపవాక్యములు 3:23. ఆ వాగ్దానం ప్రకారము మాపై నీ కృపను కుమ్మరించావు. గడిచిన రాత్రి భయంకరమైన కలలు లేకుండా, ఎటువంటి ఆపదలు రాకుండా నీ రెక్కల చాటున మమ్మల్ని దాచి ఉంచినందుకు స్తోత్రం. మా ప్రాణాన్ని మృత్యువు నుండి, మా కళ్ళను కన్నీటి నుండి, మా కాళ్లను జారిపడకుండా కాపాడిన వాడవు నీవే ప్రభువా. ప్రభు, ఈ రోజులో మేము అడుగుపెట్టు ముందు మమ్మల్ని నీ రక్తముతో కడుగుము. మా మాటల్లో, చూపుల్లో, ఆలోచనల్లో నీకు విరోధంగా ఏది ఉన్నా క్షమించు ప్రభువా. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. యెషయా 1:18. అయ్యా, మా హృదయాన్ని నీ నివాస స్థలముగా మార్చుకో. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని నీ నామానికి మహిమ తెచ్చేలా ఉండునుగాక. తండ్రి, ఇప్పుడు మా కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదము. యెహోషువ 24:15. మా కుటుంబాల్లో ఉన్న ప్రతి అశాంతిని తొలగించు. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య సమాధానం దయచేయండి. మా పిల్లలను లోకపు ఆకర్షణల నుండి తప్పించి నీ జ్ఞానముతో నింపుము ప్రభువా. మా ఇంటి సరిహద్దుల చుట్టూ నీ అగ్ని ప్రాకారాన్ని ఉంచండి. మా రాకపోకల యందు నీ దేవదూతల కాపుదల దయచేయండి. ప్రభు, అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బిడ్డల కోసం వేడుకుంటున్నాం. మా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పు 4:19. పరలోకపు వాకిండ్లను తెరిచి వారిని దీవించునైనా. అలాగే అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టుము. నేను నిన్ను స్వస్థపరిచి యెహోవాను అన్నావు కదా. తండ్రి, నీ గాయపడిన హస్తముతో వారిని తాకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ప్రభు, గర్భఫలము లేక ఏళ్ల తరబడి కన్నీరు విడుస్తున్న దంపతుల వైపు నీ కటాక్షమును ఉంచండి. నీవు ఇచ్చే బహుమానమైన గర్భఫలముతో వారిని దీవించు ప్రభువా. అలాగే గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవాన్ని దయచేసి తల్లిని, బిడ్డను నీ రెక్కల కింద భద్రపరచండి. అయ్యా, మా చిన్నపిల్లలను నీ జ్ఞానముతో నింపండి. అలాగే యవనస్తులు లోకపు ఆకర్షణకు లోను కాకుండా నీ మార్గములో నడిచేలా వారిని కాపాడండి. ముఖ్యముగా ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులకు మంచి జ్ఞాపక శక్తిని, విజయాన్ని ప్రసాదించు ప్రభువా. వివాహమునకు సిద్ధపడుతున్న బిడ్డ జ్ఞాపకము చేసుకొని, వివాహం అన్ని విషయములోనూ ఘనమైనది కనుక పెళ్ళిళ్ళు కుదరక ఎదురు చూస్తున్న వారికి తగిన తోడును సిద్ధపరిచి ఘనంగా వివాహము జరిగించుము ప్రభువా. చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి నీ ద్వారాలు తెరిచి ఉన్నతమైన ఉద్యోగ భాగ్యాన్ని దయచేయండి. దేశానికి వెన్నెముకైన రైతు బిడ్డలను దీవించండి. తగిన వర్షాలు కురిపించి పంటలు బాగా పండేలా చూడండి. వారి శ్రమకు తగిన ఫలితాన్ని ఇవ్వండి. పనులను వెళ్తున్న ప్రతి శ్రమజీవికి నీ తోడును అనుగ్రహించు ప్రభువా. ప్రభు, ఆశ్రయము లేని వృద్ధులకు నీవే ఆశ్రయం ఇవ్వండి. వికలాంగులకు తోడుగా ఉండి వారిలో మనోధైర్యాన్ని నింపండి. విధవరాండ్రను, అనాథలను నీ ప్రేమతో ఓదార్చి వారికి కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చండి ప్రభువా. బతుకు తెరువు కోసము కన్నవారిని విడిచి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము.
వారికి ఆరోగ్యాన్ని, భద్రతను ఇచ్చి ఏ ఒంటరితనం రాకుండా నీవే వారికి స్నేహితుడిగా ఉండండి. వారికి రావలసిన గ్రీన్ కార్డు, పిఆర్లు తొందరలో వచ్చేలాగిన అధికారులకు మీ అనుమతిని దయచేయండి. మా దేశాన్ని, నాయకులను దీవించండి. వారు ప్రజలను నీతితో, న్యాయంతో పరిపాలించేలా నీ జ్ఞానాన్ని ఇవ్వండి. దేశంలో సమాధానం, ఐక్యత వర్ధిల్లాలి ప్రభువా. ఇంకా రక్షణ లేని వారికి నీ వెలుగును చూపించండి. సువార్త ప్రకటిస్తున్న నీ సేవకులను బలపరచండి. వారికి ఎటువంటి ఆటంకాలు రాకుండా నీ ఆత్మశక్తితో నింపి లోకమంతటా నీ నామం ప్రకటింపబడేలా కృప చూపండి. ప్రభు, ఈ సంపూర్ణ విజ్ఞాపన నీ సన్నిధికి చేరిందని నమ్ముతున్నాము. ఈ రోజంతా ప్రతి ఒక్కరిని నీ కృపలో దాచుకోమని యేసుక్రీస్తు మధుర నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ ఆశీర్వాదాలు పలుకుతుండగా ఆమేన్ చెప్పండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించి హెచ్చించునుగాక. మీ ప్రయత్నములన్నిటినీ సఫలీకృతము చేయునుగాక. మీకు కలిగిన సమస్తానికి కంచె వేసి కాపాడునుగాక. ప్రభువైన యేసు మీ మీద సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకును, మీ కుటుంబానికి క్షేమము దయచేయునుగాక. ప్రియులారా, ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూశారు కదా. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అనేక మందికి దీవెనకరముగా ఉంటారు. షేర్ చేయడం వల్ల ఈ సందేశం అనేక మందికి అందించిన వారు అవుతారు. మీరు తొలిసారిగా ఈ ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయడం వల్ల నేను ఇంకా మీకు మెరుగుగా సేవ చేయడము జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.